సాయిరామ్. శ్రీ గురుదేవ దత్త. ప్రార్థన. ఓం గం గణపతాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఈ రోజు మనం నవనాథ్ భక్తి సారలోని 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. మశ్చింద్ర, గోరక్ష మరియు గురు ఆరాధన. ఫలం: ఈ అధ్యాయం పారాయణం చేయడం వల్ల 14 రకాల జ్ఞానం మరియు 16 రకాల కళలు లభిస్తాయి. మరియు విదేశాల్లో స్థిరపడిన స్నేహితుల కలయిక కూడా జరుగుతుంది. గ్రేటర్ బెంగాల్లో మశ్చింద్రనాథుడు గ్రామం నుండి గ్రామానికి భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అలా భిక్షాటన చేస్తూ ఒకప్పుడు సరస్వతి అనే స్త్రీకి కొంత బూడిదను ఇచ్చిన గ్రామానికి చేరుకున్నాడు. అతను ఆమె ఇంటికి వెళ్ళాడు. జై అల్కాల్ నిరంజన్ అని చెప్పి భిక్ష అడిగాడు. ఆ స్త్రీ బయటకి వచ్చినప్పుడు అతను ఆమె పేరు అడిగాడు. ఆమె సరస్వతి అని చెప్పింది. చాలా కాలం క్రితం నేను నీకు కొంత పవిత్ర బూడిదను ఇచ్చాను, నువ్వు దానిని తిన్నావా అని అడిగారు. నువ్వు ఒక మగబిడ్డను ప్రసవించి ఉంటావే, కాబట్టి అతను ఎక్కడ ఉన్నాడు? అతనికి ఇప్పుడు 12 సంవత్సరాలు ఉండాలి అని అతను అన్నాడు. ఆ స్త్రీ భయపడి ఇలా అన్నది, భయం కారణంగా నేను దానిని చెత్త కుప్ప దగ్గర విసిరేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని నాథ్తో అన్నది. నాథ్ ఆమెను బూడిద విసిరిన ప్రదేశాన్ని చూపించమని అడిగాడు. ఆమె అతనికి తన ఇంటి ప్రాంగణంలో ఒక మూలలో చెత్త మరియు ఆవు పేడ కుప్ప ఉన్న ప్రదేశాన్ని చూపించాడు. గోరక్ష నుండి హరినారాయణ అవతారం జరగబోతుందని అతను గుర్తు చేసుకున్నాడు. ఒక చిక్కైన పరిస్థితిలో జననం అవ్వడం వింతగా అనిపించింది. నాథుడు, బిడ్డ గోరక్ష, నేను మశ్చింద్రనాథుడిని నిన్ను పిలుస్తున్నాను. నువ్వు 12 సంవత్సరాలుగా ఆవు పేడ కుప్ప కింద ఉన్నావు. ఇప్పుడు బయటకు రా. కుప్ప కింద నుండి ఒక స్వరం వినిపించింది. గురువా, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటకు లాగండి. ఇవన్నీ వింటూ ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. అప్పుడు మశ్చింద్రనాథుడు, దయచేసి వెంటనే ఒక పార తీసుకురండి అని అన్నాడు. ఆమె దాన్ని తీసుకువచ్చేలోపు సమీపంలోని ప్రజలు చుట్టూ కుమ్ముకూడారు. ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు కుప్పను తొలగించడంలో నాథునికి సహాయం చేశారు. కుప్ప కింద నుండి 12 ఏళ్ల వయసు గల మహిమాన్వితమైన దేహంతో బాలుడు బయటకి వచ్చాడు. ఇదంతా చూస్తూ సరస్వతి ఆశ్చర్యపోయింది. ఆమె దురదృష్టాన్ని శపిస్తూ ఏడుపు ప్రారంభించింది. నాథుడు ఆమెను ఓదార్చాడు. ఇప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతను మీ కొడుకు కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నేను మిమ్మల్ని శపించవచ్చు. ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు మరియు భయపడిపోయారు. గోరక్షను తీసుకొని మశ్చింద్ర గ్రామం నుండి బయలుదేరాడు. ఆయన గోరక్షను యోగా ప్రపంచంలోకి ప్రవేశపెట్టాడు మరియు భిక్షాటన చేసే దృక్పథంతో వారు వివిధ గ్రామాలకు ప్రయాణించడం ప్రారంభించారు. తరువాత వారు కనకగిరి అనే గ్రామానికి చేరుకున్నారు. మశ్చింద్ర ఆ ప్రాంతానికి దూరంగా ఒక ఏకాంత ప్రదేశంలో ఉండి గోరక్ష బాలుడికి గ్రామంలో భిక్ష అడగడానికి పంపాడు. గోరక్ష తన గురువుకు గొప్ప ఆరాధకుడు. అతను మశ్చింద్రనాథుని అన్ని విధాలుగా విధేయతతో గౌరవించేవాడు, విధేయత చూపించేవాడు. నాథ్ కూడా అతన్ని చాలా ప్రేమించాడు. గోరక్ష భిక్ష అడగడానికి గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటిలో పితృశ్రాద్ధ కర్మ జరుగుతోంది. 12 ఏళ్ల బాలుడు భిక్ష అడుగుతున్న దృశ్యాన్ని చూసిన ఆ ఇంటిలోని స్త్రీ అతనికి వడలతో పాటు ఇంట్లో లభించే వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలను కూడా ఇచ్చింది. గోరక్షకు ఒకే చోట భిక్ష దొరికింది కాబట్టి అతను తిరిగి వచ్చాడు. మశ్చింద్రుడు మరియు గోరక్షక ఆ రుచికరమైన ఆహారాన్ని తిన్నారు. మశ్చింద్రనాథ్ మరికొన్ని వడలు తినాలని అనుకున్నాడు. అతను గోరక్ష ముఖం వైపు చూస్తూనే ఉన్నాడు. తన గురువు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఏదో కారణం చేత సంకోచిస్తున్నారని గోరక్ష వెంటనే తెలుసుకున్నాడు. అప్పుడు గోరక్ష గురువు గారిని ఇలా అడిగాడు, గురువుగారు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అప్పుడు మశ్చింద్రనాథుడు
ఇంకా కొన్ని వడలు దొరికితే బాగుండేది అని అనిపించింది అని అన్నాడు. గోరక్ష వెంటనే నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ స్త్రీని కొన్ని వడలు అడుగుతాను, ఆమె అంగీకరిస్తే నేను కొన్ని వడలు తెచ్చుకుంటాను అని గోరక్ష చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరగానే అతను అమ్మా అని పిలిచాడు. ఆ స్త్రీ బయటకు వచ్చి ఇప్పుడు ఏమిటి అని అడిగింది. అమ్మా, నా గురువు వడలను చాలా ఇష్టపడ్డారు, దయచేసి నాకు మరికొన్ని వడలు ఇవ్వగలరా అని అడిగాడు. ఆమె, నువ్వు చాలా ఆరాధకురాలుగా ఉన్నావే, నాకు కావలసినది ఇస్తేనే నేను నీకు మరికొన్ని వడలు ఇస్తాను అని గోరక్షతో అన్నాడు. నా గురువుకు విధేయత చూపడానికి నేను మీకు ఏదైనా ఇవ్వగలను అని చెప్పాడు. అతని మాటలను ఆమె, నీ కంటిలో ఏదైనా ఒకటి నాకు ఇవ్వు అని చెప్పింది. గోరక్ష వెంటనే తన గోళ్లతో తన కన్ను తీసి రక్తం కారుతున్న కన్ను ఆ స్త్రీ పాదాల వద్ద ఉంచాడు. అమ్మా, నా కన్ను తీసుకొని నాకు వడలు ఇవ్వు అని అతను అన్నాడు. ఆ స్త్రీ భయపడింది. తొందరపడి కొన్ని వడలు తెచ్చి తన జోలిలోకి ఇచ్చింది. ఆమె, నీ కన్ను నాకు వద్దు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళిపో అని అంది. ఈ సంఘటన గురించి తన కుటుంబానికి తెలిస్తే ఇంట్లో కలహం చేరుతుందని భయపడింది. గోరక్ష మత్స్యేంద్రుడుకు వడలు ఇచ్చాడు. అతని ఒక కన్ను గుడ్డతో కట్టి ఉన్నది. ఈ సంఘటన మొత్తం తెలిసినప్పుడు మత్స్యేంద్ర గోరక్షను ప్రేమతో కౌగలించుకున్నాడు. ఆ పిల్లవాడు తన కోసం చేసిన త్యాగం అతన్ని ఎంతగానో కదిలించింది. సంజీవని మంత్రం సహాయంతో అతను గోరక్ష కన్ను తిరిగి తెప్పించాడు. మత్స్యేంద్రుడు ఎంతో సంతోషించి తన అభిమాన శిష్యుడు గోరక్షకు గురుదత్త యోగం, శారీరక మరియు మానసిక బలాన్ని పెంపొందించే వ్యాయామాల గురించి, భంగిమలపై దృష్టి సారించే ఒక రకమైన యోగా, ఆ పూర్తి జ్ఞానాన్ని ఇచ్చాడు. జయ గురుదత్త. ఇంతటితో 9వ అధ్యాయం సమాప్తం.